పుష్ప సినిమాతో మెగా కుటుంబంలో చిచ్చు పెట్టేద్దామని వైసీపీ సాక్షి మీడియా చేస్తున్న ప్రయత్నాలు చూసి జనం కూడా నవ్వుకుంటున్నారు. జగన్ రెడ్డి ఎందుకిలా కంటి ముందు కనిపించేవాడిని కూడా నిజాలుగా కాన్ఫిడెంట్గా చెప్తారో చాలా మందికి అర్థం కాదు. సాక్షిలో వస్తుంది కాబట్టి అది నిజమని ఆయన అనుకుని అంతే గట్టిగా వాదిస్తారని చెప్తారు. సాక్షిలో ఒక్కటే నిజం రాదు. చివరికి పుష్ప డైలాగ్లు కూడా లేని వాటిని ప్రచారం చేస్తూ డిస్కషన్ పెట్టారు. రేపు జగన్ కూడా ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ డైలాగ్ల గురించి చెప్పొచ్చు. ఎందుకంటే జగన్ మనస్తత్వం అదే. బాస్ డైలాగ్ను వైసీపీ రచయితలు రచించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఒక్క బాస్ డైలాగ్ కాదు, చాలా సినిమాలో లేని డైలాగుల్ని రాజకీయానికి అంటించి ప్రచారం చేస్తున్నారు. గత 4 రోజుల నుండి ఈ తంతు జరుగుతుంది. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ఈ మేరకు వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వాటిని ప్రచారం చేస్తే కేసులు పెడతామన్నారు. అయితే నేరుగా సాక్షి మీడియాలోనే డిస్కషన్ పెట్టేసి ఆ డైలాగ్ సినిమాలో లేదు అన్న విషయాన్ని ఎవరూ చెప్పనీయకుండా చేసి చర్చ నడిపించారు. అయితే ఆ డైలాగ్ ఉందని తాము చెబితే అందరూ నమ్మేస్తారని వైసీపీ సాక్షి అనుకోవడమే వారి అమాయకత్వానికి సాక్ష్యం. ఎన్నిసార్లు పరువు పోయినా నిజం కాదని అందరికీ తెలిసినా తమ ఓనర్ జగన్ రెడ్డిని పుష్పం చేయడానికి పనికొచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. సాక్షిలో వచ్చే వార్తల్ని నమ్ముకుని జగన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. అది ఆయన్ను ఏ స్థితికి దిగజార్చిందో ఆయన శ్రేయోభిలాషులైనా గుర్తించి చెబితే బాగుంటుందని వైసీపీ క్యాడర్ కోరుకుంటున్నారు.